ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే ప్రతి శ్రీవారి భక్తులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కానీ లేదా శ్రీవారి యొక్క దర్శనానికి ముందు కానీ మనకి కేవలం 120 రూపాయలతోటి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది కేవలం ఆఫ్లైన్లో మీరు తిరుమల కొండపైన పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుమల వెళ్ళే ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ పక్కనే ఉన్న మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ కౌంటర్లో ఈ టికెట్ని అయితే మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే అన్నిటికంటే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. మనకి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ ఉంటుంది కదండి. ఈ సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 50 రూపాయల రూమ్ కానీ, 100 రూపాయల రూమ్ కానీ, 1000 రూపాయల వరకు కూడా మనకి సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని పక్కనే ఉన్నటువంటి కౌంటర్ ఏదైతే ఉందో శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో మీరైతే స్వామివారిక మొదటి గడప దర్శనం టికెట్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీన్నే మనం ఎలవన్ దర్శనం అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా శ్రీవారికి ఆదిత్యలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయంలో సుమారుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా మీరు ఉండడానికి అయితే అవకాశం ఉంటుందండి. తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీకు ఏ సేవ అయితే లక్కీ డిప్లో వస్తుందో ఆ సేవను మీరు కళ్ళారా చూసిన తర్వాత మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా సుమారుగా 30 సెకండ్స్ పైన ఉంటుందండి. అర్చన సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మ సేవ కానీ మీకు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీరు ఇంచుమించుగా 40 నిమిషాల పాటు శ్రీవారిని కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తిరుమల కొండపైకి శ్రీవారి యొక్క దర్శనానికి మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారో లేదా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ముందైతే మనకి ఫ్రీగా ఈ లక్కీ డిప్ కోసం ఇంత రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి. లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయిన అనంతరం కూడా మీరు అమౌంట్ అయితే మీకు వచ్చినటువంటి సేవ తగ్గినటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ మనకి రోజును బట్టి కొన్ని సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. అందులో మనకి సుప్రభాత సేవ అయితే ప్రతిరోజు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ మనకి అర్చన సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మ సేవ కూడా మనకి ప్రతి గురువారం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి అర్చన సేవకైతే సుమారుగా 10 టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయండి. తోమల సేవ అయితే 10 టికెట్లు, అదేవిధంగా అష్టదళ పాదపద్మ సేవ అయితే మనకి 10 టికెట్లు, అదేవిధంగా సుప్రభాత సేవ అయితే సుమారుగా ఒక 50 టికెట్ల వరకు కూడా మీకు అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కళ్యాణం టికెట్లు 100 వరకు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఈ 100 టికెట్లు కూడా ఇందులో మనకి 2 రకాల కేటగిరీల కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి మనకి 80 టికెట్లు లక్కీ డిప్లో ప్రతి ఒక్కరిని కూడా ఎంపిక చేయడం జరుగుతుందండి. అందులో మనకి మిగిలినటువంటి 20 టికెట్లు కూడా కొత్తగా ఎవరికైతే పెళ్ళయిందో వాళ్ళు మొదటగా వెళ్ళిన 20 మందికి ఈ శ్రీవారి యొక్క కళ్యాణ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క లగ్న పత్రిక, ఐడి ప్రూఫ్స్, ఫొటోస్ని తీసుకెళ్తే వీళ్ళకి తప్పనిసరిగా మొదటి వెళ్ళిన 20 మందికి అయితే కళ్యాణ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. టికెట్ కాస్ట్ మీకు 1000 రూపాయలు ఉంటుందండి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి. అదేవిధంగా మిగిలినటువంటి 80 టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి లక్కీ డిప్లో తీయడం జరుగుతుంది. మనకి మీ సిఆర్ ఆఫీస్ పక్కన ఉన్న శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం ప్రతిరోజు కూడా మనకైతే రిజిస్ట్రేషన్ జరుగుతుంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి.
దాని తర్వాత మీకు దేనికి సంబంధించిన రిజల్ట్ అన్నది అదే రోజున సాయంత్రం 5:30 మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ మీకు కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మనకి అక్కడే సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ దగ్గర, అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది కదండి, దాని పక్కన జలప్రసాదం ఉంటుంది. అక్కడైతే ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా యాత్రి సదనానికి వెళ్తున్నప్పుడు కూడా దానికి పక్కనే మనకి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటుందండి. అక్కడ మనకి మీకు ఫోటోతో సహా, అదేవిధంగా మీరు లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండి. దాని మీద లక్కీ డిప్కి సంబంధించి బట్టి మనకి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ కూడా మీరు కంపేర్ చేసుకుని ఒక లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు అదే రోజున నైట్ 11:55 లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టారో లేదా డైరెక్ట్గా అక్కడ ఆఫ్లైన్లో మీరు అమౌంట్ అన్నది కట్టారో మీరు మాత్రమే ఈ శ్రీవారిక ఈ ఆజిత్ సేవలో అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి సూపర్వైజర్ సేవ టికెట్ ఒకరికి వచ్చి 120 రూపాయలండి. తోముల సేవ అయితే 220 రూపాయలు, అర్చన సేవ అయితే 220 రూపాయలు, అష్టదళ ఉద్భరణ సేవ అయితే 1250 రూపాయలు, పోలాభిషేకం అయితే మనకి 750 రూపాయలు. అదేవిధంగా మనకి మీల్చట్ వస్త్రం అన్నది సుమారుగా 12,000 మనకి 250 రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా మనకి కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి 1000 రూపాయలు ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ, అదేవిధంగా ఉంజిల్ సేవ కానీ మనకు అందుబాటులో ఉంటే ఈచ్ పర్సన్కి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మనకి లక్కీ డిప్ అన్నది ఆన్లైన్లో అయితే 3 నెలల ముందుగానే అందుబాటులో ఉంటుందండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో సెలెక్ట్ కాకపోతే మీరు నేరుగా తిరుమల వెళ్ళినప్పుడు ఆఫ్లైన్లో లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో కనుక సెలెక్ట్ అయితే ఆన్లైన్లో అన్నా ఆఫ్లైన్లో అయినా సరే తిరిగి 6 నెలల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. సూపర్వైజర్ సేవ అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అర్చన సేవకు కానీ, అష్టదళ పాదోద్భరణ సేవకు కానీ, అదేవిధంగా తోమల సేవకు అయితే చిన్నపిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. అదేవిధంగా కళ్యాణం టికెట్ అంటే 12 సంవత్సరాల లోపున్న పిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. సూపర్వైజర్ సేవ అయితే మీరు 120 రూపాయలు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మీకు తెల్లవారుజామున అంటే 2 గంటలకు రిపోర్ట్ చేస్తే 3 గంటలకైతే సేవ అయితే జరుగుతుందండి. మీరు ఈ సేవ కూడా స్వామివారి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయంలో కూర్చుని లేదా నుంచుని ఈ సేవను అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న మొదటి సేవే ఈ సూపర్వైజర్ సేవ అండి. తిరుమల శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సూపర్వైజర్ సేవలో పాల్గొనాలి అనేటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ మీరు లక్కీ డిప్లో పాల్గొనండి. ఈ టికెట్ కాస్ట్ మీకు కేవలం 120 రూపాయలు మాత్రమే. కాబట్టి మీరు శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలంటే 10,000 రూపాయలు మనం శ్రీవారి ట్రస్ట్ కోటాలో కానీ లేదా మనకి ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది విఐపి కేటగిరీలో. కాబట్టి తక్కువ అమౌంట్ తోటి తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి ఏకైక సేవ మనకి సూపర్వైజర్ సేవ అండి. ఈ 120 రూపాయలతోటి తిరుమల శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. తప్పితే మరి ఏ రకంగా కూడా మీరు ఇంత తక్కువ అమౌంట్లో తిరుమల శ్రీవారిని మొదటి గడప దర్శనం అయితే చేసుకోలేరు. మినిమం 10,500 రూపాయలు శ్రీవారిని ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేస్తారో ఈచ్ పర్సన్ వీళ్ళు మాత్రమే శ్రీవారిని కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో శ్రీవారిని మీరు దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటే సూపర్వైజర్ సేవకు కానీ, తోమల సేవకు కానీ, అర్చన సేవకు కానీ, అష్టదళ పాదోద్భరణ సేవకు కానీ, అదేవిధంగా మేల్చట్టు వస్త్రానికి కానీ ఈ సేవలకు మాత్రమే మీరు శ్రీవారిని అంటే ఈ లక్కీ డిప్లో కానీ లేదా లాటరీ పద్ధతిలో కానీ మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇట్లా టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ రేటు తోటి మీరు తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఓం నమో వెంకటేశాయ.